ఐపీఎల్ 2026 సీజన్ ప్లే ఆఫ్స్ రేస్ అత్యంత రసవత్తరంగా మారుతున్న తరుణంలో జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన 52వ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పాలి. పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉన్న రాజస్థాన్ జట్టు, అలాగే 5వ స్థానంలో ఉన్న గుజరాత్ జట్టు తలపడుతుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని, నరాలు తెగి ఉత్కంఠ రేపుతుందని అందరూ అనుకున్నారు. కానీ గుజరాత్ అనే తుఫాను ముందు రాజస్థాన్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేని విధంగా చతికిలపడింది. గుజరాత్ గర్జన దెబ్బకు రాజస్థాన్ అండర్ గ్రౌండ్కి వెళ్లిపోయింది. గిల్ పరుగుల యంత్రం, రషీద్ ఖాన్ స్పిన్ మంత్రం ముందు రాజస్థాన్ జట్టు పేకమేడలా కుప్పకూలిపోయింది. గుజరాత్ బ్యాటర్ల దూకుడును అడ్డుకట్ట వేయలేక రాజస్థాన్ బౌలర్లు చేతులెత్తేస్తే, గుజరాత్ బౌలర్ల మాయాజాలాన్ని అర్థం చేసుకోలేక రాజస్థాన్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేక పెవిలియన్కు క్యూ కట్టారు. అసలు ఒక